హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ధమ్ బిర్యానీ. మా పిల్లల కోసం, మా పిల్లలకు నచ్చేటట్టు చేస్తున్నాను నా స్టైల్లో. ఒక పెద్ద సైజు అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదండి, 2 వేసాను. చిన్నగా కట్ చేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా మిక్సీ చేసి పట్టుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అంటే స్పూన్స్ కాదండి, గరిటె ఉంటుంది కదా, గరిటెతో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అంతా అందులో వేసేసి బాగా వేపుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు కూడా కాదండి, బ్రౌన్ కలర్లో ఆల్మోస్ట్ మాడిపోయినట్లు అవుతాయన్నమాట. అలా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి, చూసారా ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేసి ఉంచేసామంటే, మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే బాగా వేగిపోతాయి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ బాగా వేగేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, అక్కడక్కడ వేగాయి, ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా వేగాలండి, ఇంతకంటే ఇంకా వేగాలి. అలా ఇప్పుడు తీసాను కదా బ్రౌన్ కలర్లో, మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా అలా వచ్చేంత వరకు ఎక్కువ వేపుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి అది పక్కన పెట్టేసుకొని ఆనియన్స్, 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. బాగా వాష్ చేసుకోవాలి చికెన్ని. అలా వాష్ చేసుకున్న చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ అయితే ఉప్పు వేసాను, మళ్ళీ రైస్లో కూడా వేస్తాను కాబట్టి కొద్దిగా పసుపు, మీకు సరిపడా కారం. నేనైతే పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారం. ఎప్పుడు పిల్లల కోసం అంటావు, నువ్వు తినవా అక్క అనకండి, నేనైతే ప్రస్తుతానికి తినట్లేదు. కొంచెం బిర్యానీ మసాలా, నేను ఎప్పుడు మసాలా వేయను, ఎప్పుడు మన కోసమే కాదు కదా, అప్పుడప్పుడు పిల్లలకు నచ్చినట్టు కూడా చేయాలన్నమాట. ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా వేసాను, అందులో 1/2 స్పూన్ మాత్రమే ఉంది. కొద్దిగా చికెన్ మసాలా, కొంచెమే ఉన్నాయండి అందులో. బిర్యానీ ఆకులు, చాలామంది రైస్లో వేస్తుంటారు బిర్యానీ ఆకులు, నేను మాత్రం చికెన్లోనే వేస్తున్నాను బిర్యానీ ఆకులు. అది బిర్యానీ మసాలా ప్యాకెట్ వస్తుంది కదండి, అందులో పువ్వు, ఏదో చెక్క, మొగ్గ, వాటి పేర్లు అయితే నాకు తెలీదు, మీరే కామెంట్లో పెట్టాలి. అవన్నీ అందులో వేసేసాను. అవన్నీ వేసిన తర్వాత దాంట్లో సాజీరా, యాలకులు, కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, ఇది నిమ్మప్పు అండి, నిమ్మప్పు అని కూడా వస్తుంది కదా ప్యాకెట్లో, అది. నిమ్మకాయ ఒక సగం నిమ్మకాయ పిండేసాను అందులో, ఫుల్ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ పెరుగు వేస్తాం కాబట్టి పులుపు అయిపోతుంది. 1/2 నిమ్మకాయ మాత్రమే వేసాను. 1/2 నిమ్మకాయ వేసేసి ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్లు గడ్డ పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ మనం కడిగి పెట్టుకున్నప్పుడు నీళ్ళు ఏం లేకుండా మొత్తం తీసేసి ఇవి మసాలాలన్నీ వేసుకోవాలండి. మళ్ళీ వాటర్ ఉన్నాయంటే ఎక్కువ వాటర్ వస్తాయి, ఎందుకంటే ఇది ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తాయి కదా, అందుకని వాటర్ ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. పెరుగు, ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అదంతా ఇందులో వేసి బాగా కలుపుకున్నాను. చికెన్ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. అలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి కొద్దిగా వేసానండి, ఒక 1 స్పూన్ వేసాను. ఇది ఇంట్లో నేనే తయారు చేశాను పిల్లల కోసం నెయ్యి వీడియో కూడా త్వరలో రాబోతుంది మీకోసం. అదిగో నెయ్యి అయిపోవడానికి కూడా వచ్చిందండి. నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసి ఒక 2 గంటలు మళ్ళీ నూనె వేసాను. ఇందాక ఆనియన్స్ వేపుకోవడానికి నూనె పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేస్తాను కాబట్టి చూసుకొని కొద్దిగానే వేసుకున్నాను, ఎక్కువేం వేయలేదు. కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం మ్యాగ్నేట్ బాగా చేసుకొని అరగంట నుంచి గంట పాటు మనకున్న టైం ప్రకారం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. అలా బాగా కలుపుకొని, నేనైతే ఎక్కువ స్పైసీ చేయట్లేదు, స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం అవన్నీ కొంచెం వాళ్ళ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, రైస్ కుక్కర్ కప్తో 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ ఏం కాదండి, నార్మల్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి నిండా వాటర్ పోసి పెట్టుకున్నాను. కొలత ఏం లేదండి, వాటర్ గిన్నె నిండా వేసి పెట్టుకున్నాను. చూసారా, చికెన్ మొత్తం ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పట్టుకుంది.
ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇందాక ఆనియన్స్ వేపి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెమే వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు. తర్వాత పైన మళ్ళీ గార్నిష్కి వేస్తాను. కొద్దిగా ఇందులో వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకో స్టవ్ పైన సేమ్ అదే టైంలో బియ్యం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యం పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా మళ్ళీ ఒక 1 నుంచి 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. ఎందుకంటే చికెన్లో వేసింది సరిపోదు, అది రైస్కి ఇది చికెన్కి అనమాట. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసేసి అవి ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ వేడెక్కి అది అలా బబుల్స్ వచ్చేంత వరకు ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. వాటర్ వేడెక్కాయి బియ్యంలో ఉన్నవి. చికెన్లో చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చాయి. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట, మీకు చూపించడం కోసం. తిప్పలో ఒక చేతిలో ఫోన్ ఉంది, అది ఎలా స్మాష్ చేయాలి, ఉడికింది అని ఎలా చెప్పాలా అనే దానికి తిప్పలు పడుతున్నాను నేను అక్కడ. అలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉడికిందో లేదో చూస్తున్నాను. చూసారా, ఉడికింది. అలా ఉడికిన తర్వాత అటు సైడ్ బియ్యం స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి వాటర్ ఏం లేకుండా చిల్లుల గంటెతో అందులో ఉన్న రైస్ మొత్తం, మామూలుగా అయితే లేయర్ల ప్రకారం వేసుకుంటారు, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక గ్రేవీ మొత్తం కింద ఉంచేసి పైన మొత్తం రైస్తో కవర్ చేసేసాను. చూసారు కదా, మొత్తం ఫుల్గా రైస్తో కవర్ చేసిన తర్వాత ఇందాక ఆనియన్స్ సగం తీసి పెట్టుకున్నాను కదా, అవి దీనిపైన వేసి గార్నిష్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అయితే నేనేం వేయట్లేదండి, నేను వేయను కూడా, ఫుడ్ కలర్ వాడను. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అవసరం లేదు, చూస్తారు కదా మీరే లాస్ట్లో బాగా ఫుల్గా కలర్ వస్తుంది. కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. దమ్ కోసం అని చెప్పి పైన ఇంకో గిన్నెలో కొద్దిగా హాఫ్ వరకు వాటర్ వేసి పెట్టుకున్నాను. ఆ పైన మనం పెట్టిన గిన్నెలో వాటర్ వేడెక్కాయి అంటే కింద బిర్యానీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, అంతే, చాలా ఈజీ పద్ధతిలో నా స్టైల్లో మా పిల్లలకు నచ్చే విధంగా చికెన్ దమ్ బిర్యానీ నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ రూపంలో చెప్పండి నాకు. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. లాస్ట్లో మా వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్పారు. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ లలితాశ్రీ వ్లాగ్స్. ఓకేనా, రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే కామెంట్లో పెట్టండి నాకు.